హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము జోగిని సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. జోగిని సిస్టమ్ అంటే ఏంది? ఇన్ దిస్ సిస్టమ్ ద గర్ల్ చైల్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6 to 12 years విల్ బి లెఫ్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అంటే ఈ జోగిని సిస్టంలో అమ్మాయిల ఏజ్ 6 to 12 ఉన్న బాలికలను ఈ దేవుని పేరు మీద వదిలేస్తారు. ఏ దేవత అంటే గ్రామ దేవతలు, 7 గ్రామ దేవతలు ఉంటారు. అందులో ఎల్లమ్మ దేవతకి వీళ్ళకి ఇస్తారు. ఇట్ ఈస్ ఎ ద్రవిడ ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ లోవర్ క్యాస్ట్. ఇది ద్రవిడ ట్రెడిషన్ ఇన్ కల్చర్ ఆఫ్ లోవర్ క్యాస్ట్. మోస్ట్లీ లోవర్ క్యాస్ట్ పీపుల్లో దీన్ని చూస్తాం. జోగిని సిస్టమ్ మెయిన్లీ దళిత్ ఉమెన్ ఆర్ సెక్షువల్లీ హెరాస్డ్. ఈ జోగిని సిస్టంలో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అంటే ఈ దళిత్ ఉమెన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఇంకా సెక్షువల్గా హెరాస్ కూడా చేయబడతారు. గర్ల్ చైల్డ్ మ్యారీడ్ టు గాడెసెస్ వాళ్ళని జోగిని అంటారు. ఒకవేళ అమ్మాయిని దేవతతోని మ్యారేజ్ అయితే జోగిని అంటారు. అదే గర్ల్ చైల్డ్ మ్యారీడ్ టు మేల్ గాడ్ బసవి అంటారు. ఒకవేళ అదే అమ్మాయికి మేల్ గాడ్తోని మ్యారేజ్ అయితే బసవి అని పిలుస్తారు వాళ్ళని. మ్యారేజ్ ట్రెడిషన్, వీళ్ళ మ్యారేజ్ ట్రెడిషన్ని జోగు పట్టం అంటారు. ఈ జోగు పట్టంని ఎవరు నిర్వహిస్తారు అంటే ఈ జోగు పట్టం అనేది విలేజ్ హెడ్ మ్యాన్ దీనికి అయ్యే ఖర్చు అంతా విలేజ్ హెడ్ మ్యాన్ భరిస్తాడు. ఆఫ్టర్ పబర్టీ మైలపట్టం అంటే మ్యారేజ్ అనేది ట్రెడిషన్ అనేది జోగుపట్టం అని పిలుస్తాం. ఆఫ్టర్ పబర్టీ మైలపట్టం. 5 days ఆఫ్టర్ మైలపట్టం పర్ఫార్మ్ ద విలేజ్ హెడ్ మ్యాన్ ఎంజాయ్స్ హర్. అంటే 5 రోజుల తర్వాత, మైలపట్టం జరిగిన 5 రోజుల తర్వాత ఈ విలేజ్ హెడ్ మ్యాన్ ఎవరైతే ఈ ఎంత కార్యక్రమానికి పైసలు మనీ అనేది స్పెండ్ చేస్తారో అతను ఫస్ట్ వీళ్ళని ఎంజాయ్ చేస్తారు. జోగిమారా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ 3rd century BC మెన్షన్స్ అబౌట్ జోగిని అండ్ దేవదాసి సిస్టమ్. జోగిమారా ఇన్స్క్రిప్షన్స్ అనేది 3rd century BCలో ఈ జోగిని దేవదాసి వ్యవస్థ గురించి డిస్క్రైబ్ చేస్తుంది మనకి. దిస్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ జోగిమారా కేవ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఈ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది అంటే జోగిమారా కేవ్స్లో ఛత్తీస్గఢ్లో ఉంది. జోగిమారా కేవ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ బ్రహ్మి స్క్రిప్ట్ మగ్ధీ లాంగ్వేజ్ రిటన్ బై దేవదత్త ఫార్ హిస్ బిలౌడ్ సుత్నకా. ఈ జోగిమారా కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అనేది బ్రాహ్మీ స్క్రిప్ట్లో మగ్ధీ లాంగ్వేజ్లో రాయబడ్డది. ఎవరు రాసిరు అంటే రిటర్న్ బై దేవదత్త. ఇతను ఎవరు దేవదత్త అంటే ఇతను ఒక బుద్ధిస్ట్ మాంక్, ఇంకా గౌతమ్ బుద్ధుని యొక్క కజిన్ ఇతను. ఫార్ హిస్ బిలౌడ్ ఎవరి గురించి రాసిందంటే ఫార్ హిస్ బిలౌడ్ సుత్నకా. ఈ సుత్నకా అనే ఈ ఉమెన్ ఒక దేవదాసి. ఈమె గురించి జోగిమారా ఇన్స్క్రిప్షన్స్ అనేది జోగిమారా కేవ్స్లో ఈ దేవదత్తుడు అనే ఒక బుద్ధిస్ట్ మాంక్ రాసింది. ద ఫ్రెంచ్ రిలీజియస్ ప్రీచర్ అబ్బే డుబోయిస్ మెన్షన్స్ అబౌట్ జోగిని ట్రెడిషన్ విచ్ వాస్ ప్రెవలెంట్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ ఇన్ హిస్ బుక్. ఈ ఫ్రెంచ్ రిలీజియస్ ప్రీచర్ అబ్బే డుబోయిస్ ఈ జోగిని వ్యవస్థ గురించి విచ్ వాస్ ప్రివలెంట్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ అంటే కాకతీయ టైంలో ఈ జోగిని వ్యవస్థ ఉండేది. దీని గురించి అతను పుస్తకంలో రాసిండు. ఏ పుస్తకం అంటే హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సర్మనీస్ అనే పుస్తకంలో ఈ జోగిని వ్యవస్థ గురించి కాకతీయ పీరియడ్లో ఉండేది అని అతను హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సర్మనీస్ అనే బుక్లో రాసిండు. ట్రెడిషన్ ఆఫ్ డెడికేటింగ్ ఉమెన్ టు గాడెసెస్ ఈజ్ నోన్ యాజ్ థియోగమీ. ఈ ఉమెన్కి గాడెసెస్కి ఇచ్చే పద్ధతిని థియోగమీ అంటారు. డెడికేషన్
of women to goddesses is known as Thiyoga. ఈ జోగిని వ్యవస్థ అనేది మెజారిటీ ఎక్కడ ఉంది అంటే మెజారిటీ ఆఫ్ జోగినీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ కరీంనగర్ డిస్టిక్. కరీంనగర్ డిస్టిక్లో ఈ జోగినీస్ అనేది ఎక్కువ ఉన్నారంట. ఎందుకు అక్కడ ఎక్కువ ఉన్నారు కరీంనగర్ డిస్టిక్లో అంటే మోర్ నంబర్ ఆఫ్ జోగినీస్ ఉన్నారు అక్కడ, అంటే ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంది అక్కడ. ఎందుకంటే ఈ జోగిని వ్యవస్థ జోగినీలుగా ఎవరు మారుతున్నారు అంటే మెయిన్లీగా ఎస్సీ వాళ్ళు మారుతున్నారు. అందుకనే ఈ కరీంనగర్ డిస్టిక్లో ఎక్కువ జోగినీస్ ఉన్నారంట. ఇన్ దిస్ డిస్టిక్ దే ఆర్ నోన్ యాజ్ పార్వతి. ఈ కరీంనగర్ డిస్టిక్లో ఈ జోగినీలని పార్వతీస్ అని పిలుస్తారు. ఓన్లీ డిస్టిక్ వితౌట్ జోగినీస్ ఖమ్మం. ఏ డిస్టిక్లో జోగినీలు లేరు అంటే ఖమ్మం డిస్టిక్లో లేరంట మొత్తం. ఇంటెన్సివ్ రీసెర్చ్ వాస్ డన్ బై హేమలత లవణం ఆన్ ద సిస్టమ్ ఆఫ్ జోగినీస్. ఈ జోగిని వ్యవస్థ గురించి ఎవరు ఎక్కువ రీసెర్చ్ చేసిరంటే హేమలత లవణం. ఈమె మదర్ ఆఫ్ జోగినీస్ అని కూడా పిలుస్తారు. వీళ్ళ హస్బెండ్ పేరు గోపరాజు లవణం. ఆటోబయోగ్రఫీ, ఈమె ఆటోబయోగ్రఫీ రాసింది మృత్యోర్మ అమృతంగమయ. అంటే హేమలత లవణము ఆటోబయోగ్రఫీ రాసింది. ఏంది పేరు అంటే మృత్యోర్మ అమృతంగమయ. మకులాభరణం అనే వాళ్ళు ఒక బుక్ రాసిరు. ఏ బుక్ అంటే జోగిని వ్యవస్థ. ఆర్గనైజేషన్స్ ఏంది అంటే దీన్ని వ్యతిరేకిస్తూ జోగిని వ్యవస్థను వ్యతిరేకిస్తూ కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. ఏమేమి ఆర్గనైజేషన్ అంటే సంస్కార్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1974 విజయవాడలో ఎస్టాబ్లిష్ అయింది. చైర్మన్ ఎవరంటే లవణం. సెక్రటరీ హేమలత లవణం. ఎస్టాబ్లిష్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ సోషల్ లైఫ్. ఎందుకు దీన్ని ఎస్టాబ్లిష్ చేసి సంస్కార్ అనే ఒక ఆర్గనైజేషన్ అంటే టు బ్రింగ్ చేంజ్ ఇన్ సోషల్ లైఫ్. వాళ్ళ సోషల్ లైఫ్లో చేంజ్ తేనికే వీళ్ళని ఈ సంస్కార్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నిసా అనేది ఇంకో ఆర్గనైజేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్. నిసా అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్. ఎస్టాబ్లిష్ బై కుముద్బేన్ జోషి. కుముద్బేన్ జోషి అనే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరిమ కుముద్బేన్ జోషి అంటే గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆశ్రయ అనేది ఇంకో ఆర్గనైజేషన్ 1993లో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరంటే గ్రేస్ నిర్మల. ఏం చేసింది ఈ ఆర్గనైజేషన్ అంటే రెస్క్యూడ్ టీనేజ్ గర్ల్స్ ఫ్రమ్ బికమింగ్ జోగినీస్. వీళ్ళు ఒక న్యూస్ పేపర్ కూడా రన్ చేసింది ఈ ఆర్గనైజేషన్, అది దళిత్ అనే న్యూస్ పేపర్. నెక్స్ట్ జగన్ మిత్ర మండలి, ఇది ఇంకొక ఆర్గనైజేషన్ 1906లో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరంటే భాగ్యారెడ్డి వర్మ. పుట్ ఎఫర్ట్స్ టు ఎరాడికేట్ దేవదాసి అండ్ జోగిని సిస్టమ్ ఇన్ హైదరాబాద్ ప్రొవిన్స్ త్రూ ఆర్గనైజేషన్ మాన్య సంఘం. అంటే ఈ భాగ్యారెడ్డి వర్మ అనే అతను ఈ హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్ ప్రొవిన్స్లో ఈ దేవదాసి జోగిని వ్యవస్థని రద్దు చేయడానికి చాలా కృషి చేసిండు. కాజెస్, ఎందుకు వీళ్ళు జోగినీస్ లాగా మారుతున్నారు అంటే ఏ కారణాలు ఉన్నాయి వీళ్ళకి జోగినీస్ లాగా మారనికే, ఏ రీజన్స్ ఉన్నాయి. విలేజ్ జోగిని బికమ్స్ ఓల్డ్, నీడ్ ఆఫ్ న్యూ జోగిని. అంటే ఆల్రెడీ ఒక జోగిని ఉంటుంది, ఆమె వృద్ధురాలు అయిపోయింది, ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు, అందుకనే కొత్త జోగిని కావాలి. జోగినీస్ త్రూ షివరింగ్ టెల్స్ ది అదర్ గర్ల్స్ నేమ్. ఈ ఓల్డ్ జోగినీస్ ఏం చేస్తారంటే వాళ్ళ ఏజ్ అయిపోయినాక షివరింగ్ అంటే అమ్మవారు వచ్చినట్టు ఇట్లా శిగమూగడం, పూనకం అంటాం, అట్లా ఒక అమ్మాయి ఏదో ఒక అమ్మాయి పేరు చెప్తారు, వాళ్ళని జోగినిగా మారుస్తారు. సూపర్స్టిషియస్ అంటే మూఢనమ్మకాల వల్ల. ప్రేయింగ్ టు గాడెసెస్ టు గివ్ చైల్డ్. కొంతమంది ఏమనుకుంటారంటే
మాకు మగ పిల్లలు పుడతలేరు, లేకపోతే సంతానం లేదు, అందుకనే మేము అమ్మవారిని మొక్కుతున్నాం. ఒకవేళ సంతానం పుడితే ఆమెని గర్ల్ చైల్డ్ అమ్మవారికి ఇస్తామని సమర్పిస్తామని మొక్కుకుంటారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, సరి అయిన అవగాహన లేకపోవడం, ఇంకా పావర్టీ అంటే చాలా పేదరికం వల్ల కూడా కొంతమంది జోగినీస్ లాగా మారుతున్నారు. ల్యాండ్ లార్డ్స్ విష్, ఇంకోటి ఏంది రీజన్ అంటే ల్యాండ్ లార్డ్స్ అంటే దొరలు జోగినీలని మారుస్తున్నారు వాళ్ళు డామినేషన్ చూపెట్టి. డ్యూరింగ్ జోగుపట్టం అంటే మ్యారేజ్ ట్రెడిషన్, జోగిని యొక్క మ్యారేజ్ ట్రెడిషన్ని జోగుపట్టం అంటాం. డ్యూరింగ్ జోగుపట్టం పోతురాజు విల్ టై తాళి టు జోగిని, అంటే ఈ తాళి మ్యారేజ్ సిస్టమ్ అంటే తాళి కట్టాలి. ఎవరు ఈ తాళి కడతారు అంటే ఎవరితో మ్యారేజ్ అవుతుందంటే మేజర్గా విలేజ్ డీటీస్ ఉంటారు, 7 విలేజ్ డీటీస్ ఉంటారు. అందులో ఎల్లమ్మతోని వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఈ జోగినికి. అంటే మ్యారేజ్ చేసేటప్పుడు తాళి కట్టాలి. తాళి ఎవరు కడతారంటే ఇంకో ఈ పోతురాజు ఎవరు అంటే ఆ ఎల్లమ్మకి సోదరుడు అని అర్థం. ఇతను ఈ జోగినికి తాళి కడతాడు. ఈ తాళి దేంతో తయారు చేయబడుతుంది అంటే మేడ్ ఆఫ్ లెదర్స్ ఆఫ్ స్లిప్పర్స్ ఆఫ్ గాడెసెస్. ఈ అమ్మవారి యొక్క పాదుకలు ఉంటాయి కదా, ఆ పాదుకల యొక్క తోలుతోని ఈ తాళిని తయారు చేస్తారు. ఇన్ దిస్ పోతరాజు కిల్ గోట్ బై హిస్ బైట్. దీని తర్వాత ఇందులో పోతరాజు ఏం చేస్తాడంటే ఒక మేకని తన నోటితోని కొరికి చంపేస్తాడు. మ్యారేజ్ ఎక్స్పెండిచర్, ఎవరు ఈ గోట్ని తెవ్వడము, ఈ తాళిని తయారు చేయడము, ఈ బ్యాండు ఇవన్నీ అరేంజ్ చేయాలి అంటే ఎవరు చేస్తారు అంటే విలేజ్ హెడ్మ్యాన్, ఎవరైతే ఊరికి పెద్ద ఉంటాడో అతను దీన్ని ఖర్చు భరిస్తాడు. జోగిని ఈజ్ కాల్డ్ నిత్య సుమంగళి, అంటే జోగిని అంటే ఏంది అంటే నిత్య సుమంగళి, అంటే ఎప్పుడు వీళ్ళు సుమంగళిగా ఉంటారు. కాల్డ్ ఫర్ గుడ్ ఒకేషన్స్, వీళ్ళకి ఇది పాజిటివ్ షేడ్ కూడా. పాజిటివ్ షేడ్ అంటే ఏంది, నిత్య సుమంగళిగా వీళ్ళని పిలుస్తారు. కాల్డ్ ఫర్ గుడ్ ఒకేషన్స్, ఏదైనా మంచి సందర్భాలు ఇంట్లో ఉంటే దానికి వీళ్ళని ఫస్ట్ పిలుస్తారు. అంటే వైట్ హుడ్ అనే అతను పోతురాజు అనేవాడు ఒక విచిత్ర మనిషి, డిఫరెంట్ పర్సన్ అని చెప్పిండు. ఎవరు చెప్పారు అంటే వైట్ హుడ్. ఎక్కడ ఇట్లాంటి మనిషి కనిపించాడు వరల్డ్లో, అది ఇక్కడ కనిపిస్తాడు తెలంగాణలో, అతనే పోతురాజు అని ఈ వైట్ హుడ్ అనే అతను చెప్పిండనమాట. ఈ పోతురాజు అనేవాడు ఏం ఉంటుంది అంటే పసుపు కుంకుమ రాసుకుంటాడు బాడీ అంతా. జోగిని డ్యాన్స్ ఇన్ ఫ్యూనరల్ ప్రొఫెషన్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్, ఈ జోగినీలు ఇంకా ఏమేం చేస్తారు అంటే జోగిని యొక్క పని ఆ టెంపుల్ని చూసుకోవడం ఫస్ట్. నెక్స్ట్ జోగిని అంటే ఒక ప్రాస్టిట్యూట్ లాగా కూడా చూస్తారు, సెక్స్ స్లేవ్ లాగా చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ జోగినీస్ ఈ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఫ్యూనరల్ ప్రొసెషన్లో డ్యాన్స్ ఆడతారు. లింగంపల్లి జాతర, ఇది నారాయణపేట్ మహబూబ్ నగర్లో జరుగుతుంది. జోగినీలని ఒక బులక్ కార్ట్ ఎడ్ల బండిని కట్టేసి వాళ్ళని ఆ పరశురాముడు టెంపుల్ ఉంటుంది ఆ గుడి చుట్టూ తిప్పుతారు. దీనినే సిడి అంటారు, సిడి సిస్టమ్ అంటారు. ఇంకోటి రంగారెడ్డి డిస్టిక్లో దోమ జాతర, ఈ రెండు ఫేమస్ జోగినీలకి. లింగంపల్లి జాతర నారాయణపేట్లో ఉంది, దీన్ని సిడి అని పిలుస్తాము. రంగారెడ్డి డిస్టిక్లో దోమ జాతర అనేది ఉంది, ఇది జోగినీలకి మెయిన్ జాతర. జియో నంబర్ 139 says మదర్ నేమ్ కెన్ బి మెన్షన్డ్ ఇన్ స్కూల్ సర్టిఫికేట్స్ అంటాం. ఈ జియో నంబర్ 139 ఏం చెప్తుందంటే ఈ జోగినీలు ఉన్నారు, వీళ్ళకి ఫాదర్స్ ఉండరు, అంటే వీళ్ళు సెక్స్ స్లేవ్ లాగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు పిల్లలు పుడతారు. మళ్ళీ వీళ్ళ పిల్లలు స్కూల్కి పోవాలంటే ఫాదర్ నేమ్ ఉండదు, వీళ్ళకి ఫాదర్ నేమ్ ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఈ జియోని పాస్ చేసింది, జియో నంబర్ 139.
ఇది ఏం చెప్తుందంటే మదర్ నేమ్ కెన్ బి మెన్షన్ ఇన్ స్కూల్ సర్టిఫికేట్స్. అమ్మ పేరు, మదర్ పేరు స్కూల్ సర్టిఫికేట్స్లో పెట్టవచ్చు. బుక్స్, ఈ జోగినిల గురించి బుక్స్ రాసిన కొంతమంది బుక్స్ రాశారు. నాగేందర్ డివైన్ ప్రాస్టిట్యూషన్ అనే బుక్ రాసిండు. శ్రీ చక్రపాణి జోగిని ఇన్ తెలంగాణ అనే బుక్ రాసిండు. ప్రసాద్ దేవదాసి ఇన్ ఏన్షియంట్ ఇండియా అని రాసిండు. వెంజర్ స్కేడ్ ప్రాస్టిట్యూషన్ రాసిండు. శాంతి ప్రబోధ జోగిని అనే బుక్ రాసిండు. మకులాభరణం జోగిని వ్యవస్థ అనే బుక్ రాసిండు. అంటే ఈ బుక్స్ ఇంపార్టెంట్, ఈ బుక్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రాసిరు, ఆ బుక్ పేరు ఏంది. ఇక్కడ దాకా ఇది జోగిని వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ దేవదాసి వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దాం. అంటే దేవదాసి జోగిని రెండు ఒకే కాయిన్ యొక్క టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అంటారు కదా, అట్లా దేవదాసి సిస్టమ్, జోగిని సిస్టమ్. ఈ దేవదాసి సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే ప్రివిలెంట్ సిన్స్ ఏన్షియంట్ టైం, అంటే చాలా పాతకాలం నుండి ఉండేది ఇది. డెడికేషన్ ఆఫ్ గర్ల్ టు టెంపుల్ ఈజ్ ద దేవదాసి సిస్టమ్. జోగిని సిస్టంలో కూడా టెంపుల్కి డెడికేట్ చేస్తారు. ఇక్కడ కూడా దేవదాసి సిస్టంలో కూడా టెంపుల్కే డెడికేట్ చేస్తారు. అక్కడ కూడా గర్లే, ఇక్కడ కూడా అమ్మాయే. గర్ల్ టు టెంపుల్ ఇన్ ద దేవదాసి సిస్టమ్. దేవదాసి సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు వైష్ణవ ట్రెడిషన్. దేవదాసి సిస్టమ్ అనేది వైష్ణవ ట్రెడిషన్. జోగిని వచ్చేసి వీరశైవ ట్రెడిషను, దేవదాసి వచ్చేసి వైష్ణవ ట్రెడిషన్. దిస్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ ఆర్యన్ అండ్ అప్పర్ క్యాస్ట్. ఇది ఆర్యులకి అప్పర్ క్యాస్ట్కి చెందింది. అది ద్రవిడ కల్చర్ లోవర్ క్యాస్ట్. అదేమో వీరశైవ ట్రెడిషన్, ఇదేమో వైష్ణవ ట్రెడిషన్. అదేమో ద్రవిడ, ఇది ఆర్యన్, అది లోవర్ క్యాస్ట్, ఇది అప్పర్ క్యాస్ట్. ఇందులో ఏం చేస్తున్నారు అంటే ఇన్ ఎ ఫ్యామిలీ వన్ గర్ల్ ఫ్రమ్ ఈచ్ జనరేషన్ ఆర్ డెడికేటెడ్ టు టెంపుల్. అందులో ఏంటంటే జోగిని సిస్టంలో మూఢనమ్మకాల వల్ల ఒక అమ్మాయిని దేవతతోని పెళ్ళి చేసి దేవతకి సమర్పిస్తారు. ఫోర్స్ఫుల్గా కూడా జోగినిలాగా మారుస్తారు. లేకుంటే కటిక పేదరికం, పావర్టీ ఉంటే వాళ్ళని జోగినిలాగా మార్చేస్తారు. లేదు అంటే ల్యాండ్లార్డ్స్ ఒత్తిడి వల్ల జోగినిలాగా మారబడుతున్నారు. ఇక్కడ అట్లా లేదు. ఇన్ ఎ ఫ్యామిలీ వన్ గర్ల్ ఫ్రమ్ ఈచ్ జనరేషన్ ఆర్ డెడికేటెడ్ టు టెంపుల్. అంటే ఇంట్లో ఫోర్స్ఫుల్గా ఎక్కువ లేదు, ఇంట్లో స్వతగా సెల్ఫ్గా వాళ్ళు దేవదాసిలాగా మారుతున్నారు. అంటే వాళ్ళ ఒక జనరేషన్లో ఒక అమ్మాయిని టెంపుల్కి డెడికేట్ చేస్తున్నారు. దేవదాసి అంటే సాంస్క్రిట్లో మీనింగ్ ఏంటంటే ఉమెన్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవ అంటే దాసి, దాసి అంటే సర్వెంట్, దేవ అంటే గాడ్, అంటే ఉమెన్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవ దాసి వేర్ ఎక్స్పర్ట్స్ ఇన్ లిటరేచర్ అండ్ ఫైన్ ఆర్ట్స్. అంటే ఈ దేవదాసి వాళ్ళు ఏంటంటే లిటరేచరు, ఫైన్ ఆర్ట్స్, అంటే వాళ్ళకి సింగింగు, డ్యాన్సింగ్ ఇవన్నీ వచ్చు వాళ్ళకి. ఎవరికి? దేవదాసీస్కి. ఓకే, ఇందులో కూడా దేవదాసిలో కూడా రకాలు ఉన్నాయి. దుత్త దేవదాసి. దుత్త దేవదాసి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చేస్తుంది దేవదాసిలాగా అమ్మాయిని. హృత్య దేవదాసి అంటే ఫోర్స్ఫుల్. ఇందులో కూడా ఫోర్స్ఫుల్ ఉంది. హృత్య దేవదాసి అంటే ఫోర్స్ఫుల్గా ఒక అమ్మాయిని బలవంతంగా, ఆ అమ్మాయి ఇష్టం లేకుండా దేవదాసిలాగా కన్వర్ట్ చేయడాన్ని హృత్య దేవదాసి అంటారు. సెల్ఫ్గా అంటే స్వతగా అమ్మాయి నేను టెంపుల్కి సమర్పించుకుంటాను అనేదాన్ని సెల్ఫ్ అంటారు. అంటే భక్త దేవదాసి అంటారు. నెక్స్ట్ రిలేటెడ్ టు సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. అంటే ఇది గణిక లేదంటే గోపిక అని పిలుస్తారు. గణిక లేదా గోపిక అంటే 4 టైప్స్ ఆఫ్ దేవదాసీస్ ఉన్నారు. ఇది మ్యాథ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు మనకి. దుత్త దేవదాసి అంటే ఫ్యామిలీ ఇచ్చేస్తుంది.
నృత్య దేవదాసి అంటే ఫోర్స్ఫుల్గా అమ్మాయిని దేవదాసిలాగా కన్వర్ట్ చేయడము. భక్త దేవదాసి అంటే అమ్మాయి తనకు తాను దేవుణ్ణి సమర్పించుకోవడము. గణిక లేదంటే గోపిక అని కూడా పిలుస్తారు. ఇది రిలేటెడ్ టు సింగింగ్ అండ్ డాన్సింగ్. వాత్సాయన మెన్షన్స్ దేవదాసి యాజ్ గణిక ఇన్ కామసూత్ర. వాత్సాయన అనేవాడు ఒక బుక్ రాసిండు, కామసూత్ర అనే బుక్ రాసిండు. అందులో ఈ దేవదాసీలని గణిక అని పిలిచిండు. అందులో అంటే మెన్షన్ చేసిండు దేవదాసి గురించి. ఎన్నో కామసూత్ర అనే బుక్లో దేవదాసీల గురించి మెన్షన్ చేసి వాళ్ళని గణిక అని పిలుస్తుండు. డ్యాన్స్ ఈజ్ నోన్ యాజ్ సదర్. వీళ్ళు చేసే దేవదాసీలు చేసే డ్యాన్స్ని సదర్ డ్యాన్స్, దర్బార్ ప్లే, నెట్టువ మేళం, కచేరీ ప్లే అంటాం. సదర్ డ్యాన్స్ వాస్ డెవలప్డ్ యాజ్ భరతనాట్యం బై రుక్మిణీ దేవి అరుండేల్. ఈ సదర్ డ్యాన్స్ దేవదాసీలు చేస్తారుగా సదర్ డ్యాన్స్, దీనినే ఈ భరతనాట్యం లాగా తీర్చిదిద్దారు. ఎవరు అంటే రుక్మిణీ దేవి అరుండేల్. వీళ్ళు ఈ దేవదాసీలు కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. ఆ గజ్జెలను ఏమంటారు అంటే చెల్ గంటలు. ఆ గజ్జెలను చెల్ గంటలు అని పిలుస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంది ఇది దేవదాసి జోగిని సిస్టమ్ స్థాపనకే. ఆర్టికల్ 23 ప్రకారం, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 23 ప్రకారం అబాలిషన్ ఆఫ్ వెట్టి చాకిరీ అండ్ దేవదాసి సిస్టమ్. ఆర్టికల్ 24 ప్రకారము ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఈ వెట్టి చాకిరీ దేవదాసిని సిస్టమ్ని రద్దు చేసేది ఆర్టికల్ 23. ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్టికల్ 24. ఈ రెండు ఆర్టికల్స్ ఈ జోగిని దేవదాసి అనే ఒక సిస్టమ్ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేస్తారు. యాక్ట్స్ ప్రివెన్షన్ ఆఫ్ డెడికేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 1930. ప్రివెన్షన్ ఆఫ్ డెడికేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 1930 అనేది తెచ్చారు గవర్నమెంట్. దేవదాసి అబాలిషన్ యాక్ట్ 1947. 1947లో దేవదాసి అబాలిషన్ యాక్ట్ అనేది తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ దేవదాసి యాక్ట్ 1988. నెక్స్ట్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ దేవదాసి యాక్ట్ 1988. అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఎనీ డెడికేషన్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జోగిని, బసవి, పార్వతి, మాతమ్మ, తాయమ్మ విల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్. అంటే ఈ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ దేవదాసి యాక్ట్ 1988 ప్రకారము ఎవరైనా అమ్మాయిలని జోగిని, బసవి, పార్వతి, మాతమ్మ, తాయమ్మ అని పిలుస్తారు. ఈ జోగినులను కొన్ని ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్తోని పిలుస్తారు. వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అని ఈ యాక్ట్ చెప్తుంది. ఏమైనా కమిషన్స్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందా అంటే కమిషన్ పి రఘునాథ్ రావు కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఈజ్ ఎ సింగిల్ మెంబర్ కమిషన్. ఈ సింగిల్ మెంబర్ కమిషన్ ఇట్ వాస్ అపాయింటెడ్ టు స్టడీ ద కండిషన్ బై విచ్ గర్ల్స్ ఆర్ ఫోర్స్డ్ ఇంటూ దేవదాసి అండ్ జోగిని సిస్టమ్. ఇందులో ఏంటంటే వాళ్ళ అమ్మాయిల యొక్క కండిషన్ని స్టడీ చేసిరు, వాళ్ళ ఫ్యామిలీ యొక్క కండిషన్స్ని స్టడీ చేసిరు. ఎందుకు వీళ్ళని దేవదాసి జోగినిలకి లాగా మారుస్తున్నారనే వాళ్ళ కండిషన్ని స్టడీ చేస్తారు. అపాయింటెడ్ బై ఎవరు అపాయింట్ చేసారు ఈ రఘునాథరావు కమిషన్ని అంటే కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈ రఘునాథరావు కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఇది హిందూస్లోనే ఉంటుందా అంటే ఇంకో ముస్లిమ్స్లో కూడా ఇది వచ్చింది. ఇన్ ముస్లిమ్స్ డెడికేషన్ ఆఫ్ గర్ల్స్ టు దర్గా ఈజ్ నోన్ యాజ్ అచ్యుతీస్ సిస్టమ్. అంటే అమ్మాయిలని దర్గాలకి ఇస్తారు, అది అచ్యుతి సిస్టమ్ అంటాం. ఇక్కడ జోగిని దేవదాసి సిస్టమ్ అంటున్నాం, ఇక్కడ దర్గాలకి ఇచ్చేదాన్ని అచ్యుతి సిస్టమ్ అంటున్నాం. గర్ల్ మ్యారీడ్ టు హోలీ ఖురాన్